ఒక ఆడపిల్ల జీవితంలో ఇద్దరు వ్యక్తులు కరెక్ట్ గా ఉంటే చాలు. ఒకటి నాన్న, రెండవది భర్త. నీకేమన్నా అయితే నేనున్నాను అని ధైర్యం చెప్పే నాన్న, నీకేమీ కాదులే ధైర్యంగా ముందుకు వెళ్ళు, నీ తోడుగా నేనున్నాను అని భరోసానిచ్చే భర్త. అలాంటి భర్త ఉంటే ఏ ఆడపిల్లైనా అదృష్టవంతురాలే. కానీ ఈ సమాజంలో చాలా మంది అలా లేరు. ప్రతి చిన్న విషయానికి భార్యనే తప్పులు పడుతున్నారు, భార్యనే నిందిస్తున్నారు, ఎవరి మీద ఉన్న కోపాన్ని భార్య మీద చూపిస్తున్నారు. అర్థం చేసుకోండి, మీరు తనతో నవ్వుతూ 4 నిమిషాలు సమయం గడకపోయినా తను మాత్రం ప్రతిక్షణం మీకు సేవ చేస్తూ ఉంటుంది. తనకు నెలసరి వచ్చే నొప్పుల కంటే మీరు అన్న మాటలే ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఆలోచించండి. ఒక ఆడపిల్ల జీవితంలో ఇద్దరు వ్యక్తులు కరెక్ట్ గా ఉంటే చాలు. ఒకటి నాన్న, రెండవది భర్త. నీకేమన్నా అయితే నేనున్నాను అని ధైర్యం చెప్పే నాన్న, నీకేమీ కాదులే ధైర్యంగా ముందుకు వెళ్ళు, నీ తోడుగా నేనున్నాను అని భరోసానిచ్చే భర్త. అలాంటి భర్త ఉంటే ఏ ఆడపిల్లైనా అదృష్టవంతురాలే. కానీ ఈ సమాజంలో చాలా మంది అలా లేరు. ప్రతి చిన్న విషయానికి భార్యనే తప్పులు పడుతున్నారు, భార్యనే నిందిస్తున్నారు, ఎవరి మీద ఉన్న కోపాన్ని భార్య మీద చూపిస్తున్నారు. అర్థం చేసుకోండి, మీరు తనతో నవ్వుతూ 4 నిమిషాలు సమయం గడకపోయినా తను మాత్రం ప్రతిక్షణం మీకు సేవ చేస్తూ ఉంటుంది. తనకు నెలసరి వచ్చే నొప్పుల కంటే మీరు అన్న మాటలే ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఆలోచించండి.